జగన్ ఏపీ ప్రతిపక్ష నేత వచ్చే ఎన్నికల్లో 2019 కల్లా సీఎం కాబోయే వ్యక్తి జగనేనంటూ అందరూ అనుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం డిజిటల్ మీడియా. అసలు ఉన్నట్టుండి జగన్కి ఎందుకు ఇంత ఆదరణ పెరిగిపోయింది? గవర్నమెంట్ మీద హోప్స్ పూర్తిగానప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షం మీదకి డైవర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు చెప్పినటువంటి డిజిటల్ మీడియా ఒకప్పుడు చంద్రబాబుకు వరం. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో బ్రింగ్ బ్యాక్ బాబు అనేటువంటి నినాదాన్ని తెచ్చిందే డిజిటల్ మీడియాలో చంద్రబాబు అభిమానులైనటువంటి వాళ్ళు పార్టీ కార్యకర్తలు అనే కంటే కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సెట్ అయిపోయినటువంటి వాళ్ళల్లో చంద్రబాబు మీద ఉన్న అభిమానం కొద్దీ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి బ్రింగ్ బ్యాక్ బాబు నినాదమే గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళింది. ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుద్ది, లేకపోతే కొలాప్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్లో ఆయన తప్పించి మరొకళ్ళు సరైన వాళ్ళు కాదన్న ప్రచారం జనం దాకా తీసుకెళ్లారు. ఇప్పుడు అదే డిజిటల్ మీడియా జగన్ వైపుకి ఫేవర్ అవుతుంది. ఎందుకు అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ, ఈ రెండు కూడా కీలకమైనటువంటి. ఈ రెండిట్లో ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏంటంటే పూర్తిగా 10 పైసలు కూడా అప్పు లేకుండా చేస్తాను, మొత్తం మీ నగలు ఇళ్ళకి వచ్చేస్తాయి, బంగారం నగలు తాకట్టు పెట్టినా కూడా వెనక్కి పిచ్చేస్తామనే కాస్త అధికారంలోకి వచ్చాక దాన్ని మొత్తం కమిటీలు వేసి వాటి సంఖ్య తగ్గించారు. ఇచ్చినా కూడా ఇప్పుడు తృప్తి లేనటువంటి పరిస్థితి. ఇంకొకటి ఒక కాపులకి రిజర్వేషన్లు తీసుకున్నా, లేకపోతే ఎంఆర్పిఎస్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ వ్యవహారం చూసుకుని ఇట్లాంటివన్నీ కూడా ముందు చెప్పింది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఒకటి. ఇంకోటి మద్యం దుకాణాలు, మద్యం పాలసీలు, ఇవన్నీ నాడు ఆపుతానన్న వాటిని ఇప్పుడు పెంచుకుంటూ పోవడం, ఇట్లాంటి నెగిటివ్స్ పెరుగుతున్నాయి. ఈ నెగిటివ్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ దృష్టి ప్రతిపక్ష నేత మీదకి వెళ్తుంది. అందులో ఈ ఎడ్యుకేటెడ్లో ఎక్కువగా అక్కడేదో సరిగ్గా జరగట్లేదనే ఫీలింగ్ విపరీతంగా పెరిగిపోతున్నది. అది కాస్త జగన్ సీఎం అయిపోతారన్నటువంటి దానికి విపరీతంగా ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితి. ఇంకోటి జగన్ అభిమానుల సంఖ్య పెరగడంతో పాటుగా ఈవెన్ పార్టీ పరంగా కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అయితే పూర్తిగా సపోర్ట్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు ఇటుకి మౌళ్ళు అయినటువంటి, అంటే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఈవేళ జగన్ సీఎం కావాలని కోరుకునే వాళ్ళు డిజిటల్ మీడియాలో. ఒకవేళ నిజంగానే జగన్ 2019లో సీఎం అయితే ఇప్పటికే రాజధాని పేరు చెప్పి చంద్రబాబు చాలా ఖర్చు పెట్టేశారని చెప్పేసి చూస్తున్నాం కూడా. ఒకవేళ జగన్ సీఎం అయితే ఇవన్నీ ఎంతైతే ఖర్చు పెట్టారో ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నదా? అంటే ఇక్కడ ఒకటి ఉంది, జగన్ ఆలోచన అంతా కూడా మొదట ప్రకాశం జిల్లా కర్నూలు బోర్డర్స్లో దొనకొండ దగ్గర రాజధాని చేయాలని ఆయన భావించింది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్సే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ రోజున అక్కడే అవుతుంది అన్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈవెన్ ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కూడా ఆ ప్రాంతంలో పెట్టమంది. అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు వాస్తు ప్రకారం చూసుకున్న ఇంకోటి జంక్షన్ల పరంగా, ట్రాఫిక్ పరంగా చూసుకున్నా కూడా ఇది బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో అమరావతిని ఎంచుకోవడం. విజయవాడ జంక్షన్ కాబట్టి విజయవాడ గుంటూరు మధ్యని కలిపేసి ఒక హైదరాబాద్ సికింద్రాబాద్లా చేయాలని నేను ఇవాళ ఆయన సీఎం అయినా జగను దాన్ని మార్చడానికి అయితే కుదరదు, రాజధాని మార్చడం అయితే సాధ్యంగా. ఇంకా అయితే కనుక ఇంకేమైనా కొత్త నిర్మాణాలు, కొత్త పరిశ్రమలు లాంటివి రాయలసీమ ప్రాంతంలో తీసుకెళ్ళడానికి వీలవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి ఇప్పుడు ఇంతకుముందు దొనకొండ అని చెప్పినటువంటి ఏరియాలో ఏమైనా కొన్ని ప్రభుత్వ శాఖలను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, లేదంటే ఇంకా డీప్గా రాయలసీమలో పక్కాగా తన పేరు ఉంచుకోవాలనుకుంటే అక్కడ ఒక శీతాకాలపు రాజధాని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ తరహాలో శీతాకాలపు రాజధాని అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా ఒక అసెంబ్లీ ఏర్పాటు చేయడం లాంటి వాటికి మొగ్గు చూపినా చూపచ్చు. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ పేరు శాశ్వతంగా ముద్రపడిపోవాలని కోరుకుంటారు. ఇప్పుడు హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు తన పేరు ముద్రపెట్టుకోవాలని కోరుకుంటే, జలయజ్ఞం చేపట్టిన రాజశేఖర రెడ్డి తన పేరు చరిత్రలో ఉండిపోవాలనుకుంటారు. అట్లాగే ఇప్పుడు అమరావతి పేరు చంద్రబాబు మీద ఉంది కాబట్టి ఇంకొకటి శీతాకాల రాజధాని పెట్టినటువంటి వ్యక్తిగా తన పేరుని చరిత్రలో ఉంచుకోవాలనేటువంటిది రేపు జగన్ కూడా ఆలోచించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉంటే మొన్న ప్లేనరీలో 9 నవరత్నాలు అని చెప్పేసి చెప్పారు, అంటే నవరత్నాలు అని చెప్పేసి అవి చాలా జనాల్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ చాలా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఆ పథకాల్లో ఉన్నది, ఒక పిక్చర్ క్లారిటీ ఇచ్చేసారు. సో దీనికి మించి చంద్రబాబు ఏమన్నా ఫర్దర్గా ఎలాంటివి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందంటారు? అది సక్సెస్ అవ్వాలంటే రానున్న రోజుల్లో బడ్జెట్ని బట్టి జనం నమ్ముతారు. ప్రస్తుతం జగన్ చెప్పినటువంటి పథకాలన్నిటికీ కావాలంటే కనుక ఏడాదికి దాదాపుగా 2 లక్షల నుండి 3 లక్షల కోట్ల రూపాయల డబ్బులు కావాలి. ఎందుకంటే ప్రతి విద్యార్థికి స్కూల్లో 500 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేస్తాం, వాళ్ళ అమ్మలకి. ఒక్కొక్కరు చదివితే 500, ఇద్దరు దాకా 1000 రూపాయలు ఇస్తాను. తర్వాత పెద్ద పై చదువులు అయితే 2000 దాకా ఇస్తాము. 500, 1000, 2000 లెక్కలు చెప్పారు. అది నెల డబ్బులు వేయాలంటే నెలకు 1000 కోట్ల రూపాయల దాకా డబ్బులు వేయేటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఆయన చెప్పినటువంటి దాంట్లో ఏడాదికి 12,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి డబ్బులు ఇస్తామని చెప్పేసి 5 ఎకరాల లోపు రైతులకి.
అవి ఇవ్వాలన్నా కోట్లలోనే ఖర్చు అవుతుంది. ఓవరాల్గా జగన్ చెప్పినటువంటి 9 పథకాలు కార్యాచరణలకు తీసుకురావాలంటే కనీసం 4 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా ఉండాలి. అంటే ఇవన్నీ ఆలోచించకుండానే ఇలాంటి పథకాలు చేశారంటారా? ఆలోచించకుండా చెయ్యరు కదా. అంటే అలాగ ఆలోచించి చేసేటైతే చంద్రబాబు కూడా చేసి ఉండేవాడు కాదు కదా. జనాల్ని మెప్పించే అనౌన్స్మెంట్లు చేస్తారు కానీ ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వచ్చాక ఈ లోపాలు ఉన్నాయని చెప్తారు. జనానికి తెలుసు, జనాలేమో అమాయకులు కాదు, అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. సరే వాళ్ళు 10 చెప్తే 4 చేస్తారని అనుకుంటారు. అప్పుడు ఈయన అసలు చేయడు కాబట్టి చంద్రబాబు నాయుడుది కూడా తెలుసు. ఎందుకంటే అంతకుముందు మద్య నిషేధం సంపూర్ణం అని చెప్పి శాంతం తీసేసిన పరిస్థితి, ₹2 బియ్యం రూపాయికి చేస్తానని చెప్పి అది కాస్త 5.5కి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు అన్నీ చేసేస్తారనేసి కూడా నమ్మరు. అయితే ఉన్న వాటిలో దాన్ని ఏమంటారంటే ఉన్న దరిద్రాల్లో తక్కువ దరిద్రాన్ని నమ్మాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ చూసేది ఏంటంటే ఇవన్నీ చూస్తారు. రేపు పొద్దున కనుక ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ ద్వారా ఆదాయం కనుక ఒక 3-4 లక్షల కోట్లకు పెరిగిపోయింది అనుకోండి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ది. అప్పుడు రేపు జగన్ వచ్చేస్తే ఇది చేసేస్తారు. అప్పుడు ఈవెన్ చంద్రబాబు కూడా ఎక్కువ ప్రకటించడానికి వీలవచ్చు దీనికంటే కూడా. ఇప్పుడు జగన్ 2 ఏళ్ల ముందు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు 6 నెలల ముందో ఏడాది ముందో ప్రకటించవచ్చు. అయితే ఈయనకి చంద్రబాబుకు ఉన్న మైనస్ ఏంటంటే ఆల్రెడీ ప్రకటించినవన్నీ పర్ఫెక్ట్గా యథాతథంగా చేశారంటే దాంట్లో 40% కార్యాచరణ జరిగింది. కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తే నమ్మేస్తారంటే నమ్మరు. ఇది ఇంకొక 60%, ఇంకో 40% అన్న కనీసం పూర్తి చేస్తే ఆ పూర్తి చేసిన వారం మిగతా దాన్ని లెక్కేయడానికి వీలుంటుంది. బట్ ఓవరాల్గా అయితే జగన్ ఇచ్చినటువంటి హామీలు జనంలో చర్చకు ఇచ్చినాయి. అది చంద్రబాబుని ఇరకాటంలో పెట్టింది అన్నది కూడా నిజం. ప్రాక్టికల్గా అయితే అది ఆచరణలోకి రావాలంటే రోజే చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకోసమనే ఈ హామీలు ఇచ్చారు. ఆ రానున్న 2 ఏళ్లలో వచ్చే బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా. మొత్తానికి అయితే నవరత్నాలు ఆ హామీలు ఎలాగున్నా కానీ ప్రజలను మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ మీడియా సాక్షిగానే 2019లో జగనే సీఎం అంటూ చాలా డిజిటల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాటి టాపిక్. నమస్తే.